వెల్కమ్ టు టీపీఎన్ తెలుగు 24 న్యూస్ ఛానల్. హరితహారంలో భాగంగా రోడ్లకు ఇరువైపులా నాటినటువంటి కోనోకార్పస్ మొక్కల వల్ల అలర్జీ, శ్వాసకోశ వ్యాధులు, ఆస్తమా, కిడ్నీల సమస్యలు, ముఖ్యంగా పిల్లల్లో వయసు మీద పడినటువంటి పెద్దలపై వీటి ప్రభావం ఎక్కువగా ఉందని అప్పటి ప్రభుత్వం గుర్తించి జిల్లాల వారీగా డిఆర్డీఓ విభాగాలను ఆదేశించి ఈ మొక్కలను తొలగించాలని సూచించింది. అయినా కూడా ఇప్పటి వరకు ములుగు జిల్లా కేంద్రంలోని బిట్స్ ప్రైవేటు పాఠశాలలో మాత్రం ఈ మొక్కలు అలాగే ఉండడం విడ్డూరంగా ఉంది అని అన్నారు. ఇప్పటికే ఆ పాఠశాలలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా స్థల విస్తీర్ణం కన్నా ఎక్కువ మంది పిల్లలు ఉన్నారు. నర్సరీ నుండి 3వ తరగతి వరకు సుమారుగా 500 మంది పిల్లలు ఉన్నట్లు సమాచారం. ఆ పాఠశాలలో 2 అంతస్తుల భవనం నిర్మించి అధిక మొత్తంలో బ్యాగుల బరువును కింది నుండి పై అంతస్తు వరకు పిల్లలతో మోయిస్తూ చిన్న పిల్లల ఆరోగ్యాన్ని చెడగొడుతూ ఆ పిల్లలకు కనీస అవసరాలు కూడా కల్పించకుండా పిల్లలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఈ పాఠశాల ఆవరణలో పిల్లల ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరమైన కోనోకార్పస్ మొక్కలను పెంచి పిల్లల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న బిట్స్ పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ఈ పాఠశాల ఆవరణలో ఉన్నటువంటి మొక్కలను తొలగించి వాటి స్థానంలో వేరే చెట్లను పెంచే విధంగా సంబంధిత అధికారులు చొరవ చూపాలని, అలాగే పిల్లలకు సరిపడా కనీస అవసరాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలియజేశారు.